పంచభూతాలు వాటి యొక్క గుణాలు. పంచభూతాలకి కొన్ని గుణాలు ఉన్నాయి. ఒక్కొక్క గుణం తగ్గే కొలది వాటికి అద్భుతమైనటువంటి ఆ శక్తి ఎలా వచ్చింది అనే విషయాలు, అలాగే భగవంతుడు గుణాతీతుడు ఎందుకయ్యాడు, అదేవిధంగా సర్వాంతర్యామి ఎందుకయ్యాడు అనే విషయాలు, ఎన్నో మంచి మంచి విషయాలు మీరు ఎప్పుడు విని ఉండని విషయాలు ఈ వీడియో ద్వారా తెలియజేయడం జరిగింది. చాలా చిన్న వీడియో, తప్పకుండా ఎండ్ వరకు చూడండి, సూపర్గా ఉంటుంది. పంచభూతాలు వాటి యొక్క గుణగణాల గురించి ఈరోజు తెలుసుకుందాం. పంచభూతాలు అంటే మనకు అందరికీ తెలిసిందే. భూమి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం. ఈ ఐదింటిని మనం పంచభూతాలు అంటాం. ముందుగా భూమి గురించి, వాటి యొక్క గుణగణాలు తెలుసుకుందాం, తర్వాత అన్ని లైన్గా తెలుసుకుందాం. భూమికి శబ్దం, స్పర్శ, రూపం, రుచి, వాసన, ఇలా 5 గుణాలు ఉన్నాయి. ఈ 5 గుణాలు భూమికి ఉండడం వల్ల భూమి భారంగా ఉంటుంది. అలాగే ప్రవహించే శక్తి దీనికి లేదు. తరువాత జలం. జలానికి శబ్దం, స్పర్శ, రూపం, రుచి, ఇలా 4 గుణాలు మాత్రమే ఉన్నాయి. దీనికి భూమికి ఉన్న 5వ గుణం వాసన అనే గుణం జలానికి లేదు. ఈ 5 గుణాల్లో ఒక గుణం తగ్గిపోవడం వల్ల దీనికి పైనుంచి కిందకి ప్రవహించే శక్తి జలానికి వచ్చింది. తరువాత అగ్ని. అగ్నికి 3 గుణాలే ఉన్నాయి. ఒకటి శబ్దం, స్పర్శ, రూపం. దీనికి శబ్దం, స్పర్శ, రూపం ఉన్నాయి, కానీ జలానికి గల రుచి అనే గుణం అగ్నికి లేదు. ఇలా ఒక గుణం తగ్గిపోవడం వల్ల పైకి కిందకు పోగల శక్తి అగ్నికి వచ్చింది. తరువాత వాయువు. వాయువుకి 2 గుణాలు ఉన్నాయి. ఒకటి శబ్దం, 2 స్పర్శ. దీనికి శబ్దం, స్పర్శ గుణాలే ఉన్నాయి, కానీ అగ్నికి గల రూపం అనే గుణం వాయువుకు లేదు. ఇలా ఒక గుణం తగ్గిపోవడం వల్ల వాయువు బాగా తేలికయ్యుండి పైకి కిందకి పక్కలకు ఇలా అన్ని వైపులకు అతి సులువుగా సంచరించగల శక్తి దీనికి వచ్చింది. తరువాత ఆకాశం. దీనికి ఉన్నది శబ్ద గుణం మాత్రమే. ఇదొకే ఒక్క గుణం ఉంది. వాయువుకి గల స్పర్శ గుణం దీనికి లేదు. ఇలా ఒక గుణం తగ్గిపోవడం వల్ల వాయువు లేని చోట కూడా అంతటా వ్యాపించి ఉండగల శక్తి ఆకాశానికి వచ్చింది. ఇలా పంచభూతాలకు ఒక్కొక్క గుణం దానికి తగ్గే కొద్దీ ఒక్కొక్క రకం శక్తి పెరుగుతూ వచ్చింది. ఇది గమనించండి. తర్వాత విచిత్రం చూడండి. భగవంతునికి ఆకాశానికి ఉన్న శబ్ద గుణం కూడా లేదు. అందుకే ఆయన గుణాతీతుడు అయ్యాడు. ఆ కారణంగానే ఆయన ఆకాశం లేని చోట కూడా మొత్తం విశ్వమంతా ప్రతి అణువులోని వ్యాపించి సర్వాంతర్యామి అయ్యాడు. మొత్తం అంతా ఆయనే ఉన్నాడు. అందుకే ఆయన్ని సర్వాంతర్యామి అంటారు. సో ఇదండి ఈరోజు టాపిక్. ఇలాంటి ఎన్నో మంచి మంచి వీడియోలతోటి మీ ముందుకు వస్తూ ఉంటాను. అలాగే మన వెంకట్ టీవీ మీ అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. సీ యూ అగైన్. దిస్ ఈజ్ ఆర్జే వెంకట్.